Hi students, hearty welcome to Ramu Spoken English. Welcome my dear students. ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ గ్రామర్ క్లాస్లో ఉన్నాము. ప్రతిరోజు చెప్పే ఒక చిన్న మాట. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసే వాళ్ళు పార్ట్ 1 నుండి గ్రామర్ క్లాసులు చూస్తూ రండి. స్టెప్ బై స్టెప్ లైన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటూ రండి. పార్ట్ 1 నుంచి చూడండి. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నామంటే మీకు కొన్ని విషయాలు అర్థం కావు. ఇకపోతే సార్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మాకు బుక్స్ కావాలి, వీడియోస్ కావాలి, యాప్ కావాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సింపుల్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ కింద నంబర్ ఉంది చూశారు, రాము వాట్సాప్ నంబర్ 9390495239. ఈ నంబర్కు మెసేజ్ అయినా చేయండి, వాట్సాప్లో మెసేజ్ అయినా పెట్టండి, లేదా కాల్ అయినా చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, ఎటువంటి మెటీరియల్ కావాలన్నా కూడా, ఎటువంటి సమస్యలకైనా నేను మీకు సాధ్యమైనంత వరకు పరిష్కారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇకపోతే మనం మ్యాటర్లో వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులు బాగా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి. ప్రాక్టీస్ చేయండి ఏది రాదు కాబట్టి ప్రతిదీ మా వీడియోలన్నీ కూడా ప్రాక్టీస్ మెటీరియల్సే, జాగ్రత్తగా చూడండి. ఈరోజు మనము ప్రొనౌన్స్ అనేటువంటి టాపిక్లో ఉన్నాము. చాలా మటుకు ప్రొనౌన్స్ సంబంధమైన పదాలన్నీ కూడా నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. పర్సన్స్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, టోటల్గా ఇవన్నీ కూడా నేర్చుకున్నాము. పర్సన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఒక 50 ముఖ్యమైనటువంటి ప్రొనౌన్స్ వర్డ్స్లను నేర్చుకునే ప్రయత్నంలో ఐ అంటే వి అంటే యూ అంటే హీ, షీ, ఇటు, దిస్, దట్ ఇవన్నీ అయిపోగొట్టుకున్నామండి. సబ్జెక్ట్లో వచ్చే ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్లో వచ్చే ప్రొనౌన్స్ అన్నీ కూడా క్లియర్గా మనం అయిపోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన పదాలు ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం నిన్నటి దాకా ఎంతవరకు వచ్చామంటే, మై సెల్ఫ్ అని, అవర్ సెల్ఫ్స్ అని, యువర్ సెల్ఫ్ అని, యువర్ సెల్ఫ్స్ అని, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఈ పదాల మీద మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇట్ సెల్ఫ్ గురించి మాట్లాడదాము. నిన్న పేజ్ నెంబర్ 44 కంప్లీట్ చేసుకున్నామండి. ఎస్, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఒకసారి స్వాగతం చెప్తున్నానమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ ఆఫ్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ అమ్మా, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ఇక్కడ నిన్నటి దాకా మనము హర్ సెల్ఫ్ వరకు వచ్చామమ్మా ప్రాక్టీస్గా. ఓకేనా, మీరే చెప్పారు నిన్నంతా కూడా క్లాస్ వింటే కనుక ఒకసారి పాత వీడియో చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, మా విద్యార్థులే మొత్తం యువర్ సెల్ఫ్స్ అని, యువర్ సెల్ఫ్ అని, యువర్ సెల్ఫ్స్ అని, హిమ్సెల్ఫ్ అని, హర్ సెల్ఫ్ అని, ఇట్ సెల్ఫ్ అని సొంతంగా చెప్పేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు మరికొన్ని పదాలు తీసుకునే ప్రయత్నంలో ఇట్ సెల్ఫ్ ఈరోజు చూద్దాము. నిన్నటి వరకు హర్ సెల్ఫ్ వరకు వచ్చామండి. ఈరోజు థర్డ్ పర్సన్లో ఇట్ సెల్ఫ్ గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ముందుగా దీని అర్థం ఏంటంటే, అదే, అదంతకదే, దానంతకదే, దీనంతకిదే అనేటువంటి మీనింగ్ ఇస్తుందమ్మా. ఇట్ సెల్ఫ్ అంటే అర్థమేమ్మా? అదే, దానంతకదే, దీనంతకిదే అంటే దగ్గరగా ఉన్నదాని ఇదే, దీనంతకిదే, దూరంగా ఉన్నదానికి దానంతకదే, అదంతకదే, ఇదంతకిదే, ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం నాన్న. సో ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వాక్యాలు ఈజీగా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. నిదానంగా చెప్పండమ్మా, ఏం కొంప మునిగిపోయేది ఏం లేదు. హ్యాపీగా ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. పదమ్మా, హ్యాపీగా చెప్పండి అమ్మా, నిదానంగా చెప్పండి. నంబర్ 1, ముందుగా వాక్యం చదవండి అమ్మా, వాక్యం చదవండి. అదంతకు అదే సొంతంగా ఈ పనిని చేసింది. వెరీ గుడ్. అదంతకదే సొంతంగా ఈ పని చేసింది. ఇక్కడ అదంతకదే ఈ పని చేసింది కాబట్టి ఇట్ డిడ్ దిస్ వర్క్.
ఐ కాదు ఇట్. సారీ, ఇట్ డిడ్ దిస్ వర్క్. బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ బై ఇట్ సెల్ఫ్ అంటున్నాం. ఎందుకమ్మా ఇట్ సెల్ఫ్ అన్నాము అంటే అదంతకదే అనే పదం మనం ఇక్కడ వాడాం కాబట్టి థర్డ్ పర్సన్ ఇట్కు సంబంధించిన పదం ఇది కాబట్టి ఇట్ సెల్ఫ్ అని వాడామన్నమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే అదంతకదే ఈ పని చేసింది. ఇట్ డిడ్ దిస్ వర్క్ బై ఇట్ సెల్ఫ్. అది రెండవది. చెప్పండి అమ్మా. రెండవది అదే దానిని తెచ్చుకుంది. అదంతకదే దానిని తెచ్చుకుంది. అదంతకదే దానిని తెచ్చుకుంది. ఎస్, ఇట్ గెట్ దట్ బై. ఉండమ్మా. తెచ్చుకుంది బాగినండి. గాట్ సార్. మరి గాట్, ఇట్ గాట్ దట్ లేదా ఇట్ ఏదన్నా మాట్లాడుకోవచ్చు. ఇట్ గాట్ దట్ అనొచ్చు, ఇట్ గాట్ ఇట్ అనొచ్చు. తప్పు లేదమ్మా, రెండిట్లు వస్తున్నాయి కదా అని మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి. ఇట్ అంటే దాని బై ఇట్ సెల్ఫ్. ఓకేనా? క్లియరా? ఓకే సార్. వెరీ గుడ్. మూడోది ఆనందించేది. అదంతకదే సొంతంగా ఆనందించేది. అదంతకదే సొంతంగా ఆనందించేది. ఇట్ యూజ్డ్ టు ఎంజాయ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ యూజ్డ్ టు ఎంజాయ్ బై ఇట్ సెల్ఫ్. ఈ విధంగా చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా. ఇట్ యూజ్డ్ టు ఎంజాయ్ బై ఇట్ సెల్ఫ్ అంటే అదంతకదే ఆనందించే సొంతంగా అని. వెరీ గుడ్, వెరీ గుడ్. నాలుగోది చెప్పండి. అదంతకదే వెళ్ళిపోయింది. అదంతకదే వెళ్ళిపోయిందంట. అదంతకదే వెళ్ళిపోయింది. బై ఇట్ సెల్ఫ్. ఇట్ వెంట్. వెరీ గుడ్. ఇట్ వెంట్ బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్ అంటే అదంతకదే వెళ్ళిపోయింది. ఇట్ వెంట్, అది వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందమ్మా? బై ఇట్ సెల్ఫ్, దానంతకదే. ఇవన్నీ కూడా అలాగే ఉంటాయమ్మా. ఫిఫ్త్ చూడండి ఒకసారి. అదే పైకి లేచింది. ఇట్ గెట్ అప్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ గాట్ అప్ లేదా అదంతకదే పైకి లేచింది అన్నాడు కాబట్టి స్టుడ్ అనొచ్చు. స్టుడ్ పైకి లేచి నిలబడ్డమే ఇక, అంతే కదా. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇట్ స్టుడ్ అప్. స్టుడ్ అప్ ఎట్లా? బై ఇట్ సెల్ఫ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు అమ్మా. చాలమ్మా, 5 వాక్యాలు చెప్పావు. మరొకసారి క్లియర్ చేసుకుందాము. అదంతకదే సొంతంగా ఈ పని చేసింది. ఇట్ డిడ్ దిస్ వర్క్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే సొంతంగా ఈ పని చేసింది. అదంతకదే దానిని తెచ్చుకుంది. అదంతకదే దాన్ని తెచ్చుకుంది. ఇట్ గాట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ గాట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్ అంటే అదంతకదే దాన్ని తెచ్చుకుంది అని చెప్తున్నాడు అనమాట. మూడోది అదంతకదే సొంతంగా ఆనందించేది. ఇట్ యూజ్ టు ఎంజాయ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ బై ఇట్ సెల్ఫ్. లేదు, కొంతమంది ఇట్ హాస్ గాన్ అని కొంచెం పర్ఫెక్ట్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు నాన్న. ఇట్ హాస్ గాన్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పినా తప్పు లేదు. అదంతకదే పైకి లేచింది. ఇట్ గాట్ అప్ లేదా ఇట్ స్టుడ్ అప్ బై ఇట్ సెల్ఫ్. ఈ విధంగా చెప్పవచ్చు. వెరీ గుడ్ అమ్మా, సూపర్ చెప్పినావు అమ్మా. ఇంకొకరు రండి నాన్న. ఓకే సార్. బసమ్మ వచ్చే. అదంతకదే ఉండు నాన్న, మా బోర్డు రెడీ చేస్తాం కదా. ఇది ఆన్లైన్ బోర్డు అన్నమాట. ఓకే, రైట్. 6th అదంతకదే పరిగెత్తింది. ఇక్కడ అదంతకదే పరిగెత్తింది. ఇట్ హాస్ ran. నువ్వు చెప్పాలనుకుంటే నువ్వు హ్యాజ్ వాడాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ మాట అమ్మా ఇది. పర్ఫెక్ట్ లో ఏం వర్బ్ వస్తుంది? V3 సార్. మరి V3 లో ఏమొస్తుంది? రన్. ఇది అర్థమైంది ఇప్పుడు. సో ఇట్లా నేర్చుకోవాలా. ఇట్ హాస్ రన్ ఎట్లా? బై ఇట్ సెల్ఫ్. నీకు రాలా, ఈ నాలెడ్జ్ నీకు లేదు. సింపుల్ గా పాస్ట్ టెన్స్ చెప్పు. ఇట్ ran బై ఇట్స్ అట్లా చెప్పాలా. ఓకే ఓకేనా? ఇట్ ర్యాన్ అంటే పాస్ట్ టెన్స్ లో చెప్పినావు, పరిగెత్తింది, ఇప్పుడే పరిగెత్తింది. దీనికి తేడా ఏంటి అంటే ఇట్ హాస్ రన్ అంటే ఇప్పుడే పరిగెత్తింది, ఇట్ ర్యాన్ అంటే పరిగెత్తింది ఎప్పుడో అది. ఓకే ఏమన్నా అందరూ అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ
Yes, sir. వెరీ గుడ్. సెవెంత్. అదంతకు అదే దొంగను పట్టుకున్నది. ఇట్ కాట్ ద థీఫ్ బై ఇట్ సెల్ఫ్. అంతే. చూడు ఇప్పుడు ఎంత సింపుల్ గా చెప్పేస్తావో. ఇట్ కాట్ ద థీఫ్ బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. అదంతకదే దొంగను పట్టుకుంది. ఎవరు ఇది? ఒక కుక్క, పోలీస్ కుక్క లేదా మా ఇంటి కుక్క. ఇట్ కాట్ ద థీఫ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే పట్టుకునేసిందమ్మా. అది మేమేం దాన్ని చెప్పలా, పోయి పట్టుకోపో అని చెప్పలా. దొంగ వచ్చినాడు, పట్టుకునేసింది అన్నట్టు. 8వది నాన్న. అదంతకు అదే ఆహారాన్ని తినింది. ఇట్ హేట్ ద ఫుడ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఏట్ ద ఫుడ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే ఆహారం తినేసిందంట. అది పిల్లి ఉంది, అదంతకదే ఆహారం తినేసింది అన్నారు. రైట్. 9th. అదంతకు అదే ఇక్కడికి వచ్చింది. ఇట్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే వచ్చేసింది అనమాట. అదంతకు అదే తెలుసుకున్నది. ఇట్ న్యూ బై ఇట్ సెల్ఫ్. ఇట్ న్యూ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే తెలుసుకుంది. ఇంకా వీడు అన్నం పెట్టాడని, వీడు కొడతాడని అదంతకదే తెలుసుకునింది. ఇంకా ఏదో ఒక జంతువు అనమాట. ఇక్కడ ఇవన్నీ మాట్లాడుతున్నది కొంచెం జంతువుల గురించే ఇండైరెక్ట్ గా. ఏనా? క్లియరా? ఎస్. 10 బాగా చెప్పినావు నాన్న. ఒకసారి నేను కూడా పైన చెప్పేస్తా. అదంతకదే పరిగెత్తింది అన్నాడు. ఇట్ హ్యాజ్ రన్ అనొచ్చు, ఇట్ ర్యాన్ అనొచ్చు, ఏది చెప్పినా తప్పులేదు. ఇట్ ర్యాన్ బై ఇట్ సెల్ఫ్. 7వది. అదంతకదే దొంగను పట్టుకున్నది. ఇట్ కాట్ ద థీఫ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే ఆహారాన్ని తినింది. ఇట్ ఏట్ ద ఫుడ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే ఇక్కడికి వచ్చింది. ఇట్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. హియర్ అనాలి నాన్న. ఇక్కడ ఇట్ కేమ్ హియర్. ఇక్కడికి అన్నాడు కదా, లోపల ఇక్కడికి ఉంది చూడు అక్కడ ఒకసారి. ఇట్ కేమ్ హియర్ బై ఇట్ సెల్ఫ్ అనాలి. అదంతకదే తెలుసుకున్నది. ఇట్ న్యూ బై ఇట్ సెల్ఫ్. ఇట్ న్యూ బై ఇట్ సెల్ఫ్. దానికదే తెలుసుకునింది అని. వెరీ గుడ్ అమ్మా. సో ఇప్పుడు 11 నుంచి ఇంకొక స్టూడెంట్ రావాలి నాకు, లేదా సైకిల్ చైన్. ఎవరు లేకపోతే సైకిల్ చైన్. అదంతకదే నన్ను కనుగొన్నది. అదంతకదే నన్ను కనుగొన్నది. ఇట్ ఫౌండ్ మీ బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్. ఇట్ ఫౌండ్ మీ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఫౌండ్ అంటే కనుగొనింది అని అర్థం. వెరీ గుడ్. అదంతకదే నన్ను ఒప్పించింది. అది. ఇట్ కన్విన్స్డ్ మీ బై ఇట్ సెల్ఫ్. అంతే. ఇట్ కన్విన్స్డ్ మీ ఇట్ కన్విన్స్డ్ మీ బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్ అంటే అది అదంతకదే నన్ను ఒప్పుకునేలా చేసింది అని దీని అర్థం. అదే అమ్మా. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ 13 నుంచి చెప్పాలి నాన్న. 13 నుంచి మళ్ళీ చెప్పాలి. చూద్దాం. 13. అదంతకదే నా అడ్రస్ ను కనుగొన్నది. ఇట్ గాట్ ద అడ్రస్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ గాట్ ది అడ్రస్ బై ఇట్ సెల్ఫ్. సార్ నా అడ్రస్ అంటే మై అడ్రస్. ఇట్ గాట్ ద అడ్రస్ అనొచ్చు, మై అడ్రస్ అనొచ్చు, తప్పేం లేదులేమ్మా. ఓకే, రైట్. ఇట్ గాట్ ద అడ్రస్ లేదా ఇట్ గాట్ మై అడ్రస్. ఎందుకంటే ప్రత్యేకంగా నా అడ్రస్ అన్నాడు కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. మై అడ్రస్ బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్. 14. అదంతకదే బట్టలు ఉతికింది. అదంతకదే బట్టలు ఉతికేసిందంట. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది, మనం ఏమన్నా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఊరికే బట్టలు వేసేస్తే అయిపోయి అదంతకదే బట్టలు ఉతికేస్తుంది అనమాట. సో అప్పుడు అంటున్నాం అనమాట. ఇట్ వాష్డ్ ద క్లోత్స్. వెరీ గుడ్. ఇట్ వాష్డ్ ద క్లోత్స్ బై ఇట్ సెల్ఫ్. అంతే, అంతే. ఇట్ వాష్డ్ ద క్లోత్స్ బై ఇట్ సెల్ఫ్. దానంతకదే బట్టలు ఉతికేసింది అన్నట్టు. 15th. అక్కడ అదంతకదే చేరింది. అక్కడ అదంతకదే చేరింది. ఇక్కడ రైట్. ఇట్ రీచ్డ్ అనొచ్చు, ఇట్ జాయిన్డ్ అనొచ్చు, ఇట్ జాయిన్డ్ అనొచ్చు, రీచ్డ్ అనొచ్చు. ఎట్లా? బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. దేర్ సార్ అక్కడకు జాయిన్డ్ దేర్ బై ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ అదంతకదే అక్కడ అదే చేరింది కాబట్టి ఇట్ రీచ్డ్ దేర్ బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. 16. అదంతకదే రహస్యాన్ని తెలుసుకున్నది. అదంతకదే రహస్యాన్ని తెలుసుకున్నది అన్నాడు. ఇట్ న్యూ ద ట్రూత్ బై ఇట్ సెల్ఫ్.
ఇట్ న్యూ ద ట్రూత్. ఎలాగా? బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. సరే ఒకసారి చాలండి, 16 వరకు ఉండండి. 13 చూద్దాం ఒకసారి. అదంతకదే నా అడ్రస్ ను కనుగొన్నది అన్నాడు. ఇట్ ఫౌండ్ లేదా ఇట్ గాట్ మై అడ్రస్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే నా అడ్రస్ ను కనుగొన్నది. అదంతకదే బట్టలు ఉతికింది అన్నాడు. ఇట్ వాష్డ్ ద క్లోత్స్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ వాష్డ్ ద క్లోత్స్ బై ఇట్ సెల్ఫ్. అక్కడ అదంతకదే చేరింది అన్నాడు, లేదా చేరుకున్నది అనొచ్చు. ఇట్ రీచ్డ్ దేర్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ జాయిన్డ్ దేర్ బై ఇట్ సెల్ఫ్. 16వది. అదంతకదే రహస్యాన్ని తెలుసుకున్నది. ఇట్ న్యూ ద ట్రూత్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ న్యూ ద ట్రూత్ బై ఇట్ సెల్ఫ్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎస్, నెక్స్ట్ అమ్మా, ఇంకొకరు రండి అమ్మా. 17th నుంచి ఇంకా కంటిన్యూ చెప్పేయండి. స్టార్ట్. అదంతకు అదే సిగ్గుపడింది. 17th అమ్మా. అదంతకదే సిగ్గుపడిందంట. ఇట్ ఈస్ షేమింగ్. ఇట్ ఈస్ సీయింగ్ సార్ ఏదో ఇక్కడ ఇట్ షైస్. షైన్స్. షైన్స్. ఇట్ షైస్ అను. బై ఇట్సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. ఇట్సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. ఇట్ షైస్ బై ఇట్ సెల్ఫ్ అంటే దానంతకదే సిగ్గుపడింది అనమాట, సిగ్గుపడుతుంది అట్లా. అదంతకు అదే అతన్ని ప్రశ్నించింది, సంప్రదించింది. సంప్రదించిందమ్మా. అదంతకదే అతన్ని సంప్రదించింది. ఇట్ అపార్చ్డ్. ఇట్ అప్రోచ్డ్ లేదా కన్సల్టెడ్. ఇట్ కన్సల్టెడ్స్ బై హిమ్సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్. ఇట్సెల్ఫ్ సార్. ఇట్సెల్ఫ్. ఇట్ కన్సల్టెడ్ బై ఇట్ సెల్ఫ్. అదంతకదే సంప్రదించిందంట. ఇన్సెల్ఫ్ కూడా ఇట్సెల్ఫ్ అని కూడా అనొచ్చా? ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్ అని కూడా అనవచ్చమ్మా, తప్పులేదు. ఆల్రెడీ ఇక్కడ ఇట్టు మాడాము కాబట్టి దాంతో ఇక్కడ ఇట్ సెల్ఫ్ చెప్పినా చాలు. 19. దాని గురించి దానికే తెలీదు. ఇట్ డజంట్. ఇక్కడ మీరు ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ లో మూడో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆ ఎస్ ఫామ్ చెప్పడం కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఇట్ డజంట్. డజంట్ నో. నో, ఇట్ డజంట్ నో. అబౌట్ ఇట్ సెల్ఫ్. అబౌట్ ఇట్ సెల్ఫ్ అని కూడా చెప్పవచ్చు. అబౌట్ ఇట్ సెల్ఫ్. అది దానంతకదే దాని గురించి తెలీదు అని అట్లా విధంగా చెప్పడం తెలుస్తుంది. 19 తర్వాత 20. స్టేజ్ పై అదంతకు అదే ప్రదర్శన ఇచ్చింది. అది ఇట్స్ ప్రెజెంట్. ఇట్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్టేజ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే సార్. ఇట్ పర్ఫార్మ్డ్ ఆన్ ద స్టేజ్ బై ఇట్ సెల్ఫ్. ఓకే. ఇప్పుడు ఒకసారి ఉండమ్మా. ఇక 17వది. అదంతకదే సిగ్గుపడుతున్నది అన్నాడు. సిగ్గుపడ్డాన్ని షై అంటారు, ఇక్కడ షైస్. ఇట్ షైస్ బై ఇట్ సెల్ఫ్ అని చెప్పాలి. అలాగే 18వది. అదంతకదే అతన్ని సంప్రదించింది అన్నాడు. ఇట్ కన్సల్టెడ్. సంప్రదించింది అంటే కన్సల్టెడ్ అనొచ్చు, అప్రోచ్డ్ అనొచ్చు, తప్పేం లేదు. ఇట్ కన్సల్టెడ్ బై ఇట్ సెల్ఫ్. తర్వాత 19. దాని గురించి దానికే తెలియదు అన్నాడు. ఇక్కడ తెలియదు అన్నప్పుడు ఇట్ డజంట్ నో అబౌట్ ఇట్ సెల్ఫ్. ఇట్ డజంట్ నో అబౌట్ ఇట్. దాని గురించి దానికే తెలియదు కాబట్టి ఇట్ డజంట్ నో అబౌట్ ఇట్ సెల్ఫ్. దానికదే తెలీదు, దాని గురించి దానికే తెలియదు అని అట్లా. తర్వాత 20వది. స్టేజీ మీద అదంతకదే ప్రదర్శన ఇచ్చింది అన్నాడు. ఇట్ పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టేజ్ బై ఇట్ సెల్ఫ్. పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టేజ్ బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్ అమ్మా. ఇంకొకరు ఎవరన్నా ఉంటే ఆ 21 నుంచి 25 వరకు చెప్పేయండి అమ్మా. ఓకే సార్. రైట్, చెప్పమ్మా. దానంతకు అదే ఏదైనా చేయగలదు. గలదు అన్నప్పుడు కెన్. ఇట్ కెన్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. ఎలాగా? బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్. 22. ఇక్కడ అదంతకు అదే నివసిస్తుంది. ఇట్ లివ్స్ హియర్ బై ఇట్ సెల్ఫ్.
వెరీ గుడ్. ఇట్ లివ్స్ హియర్ బై itself. ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని గురించే అది ఆలోచించలేదు. ఆలోచించలేదు, Yes, sir. ఆలోచించలేదు. ఇక్కడ రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దాని గురించి అదే ఆలోచించలేదు అంటే పాసెన్స్ గా కూడా తీసుకోవచ్చు, Yes, లేదా క్యాపబిలిటీ పరంగా కాంట్ కూడా వాడుకోవచ్చు. yes, sir. అర్థమైందా? సో రెండు రకాలుగా చెప్పవచ్చు ఈ వాక్యాన్ని. దాని గురించి అదే ఆలోచించలేదు అన్నప్పుడు It doesn't know. ఇట్ డజంట్ అనొచ్చా? ఉండు, ఆలోచించలేదు అన్నాడు కాబట్టి డిడెంట్ నో అనాలి నాన్న. డిడెంట్ నో అనాలి. ఎందుకు డిడెంట్ నో అనాలంటే ఆలోచించలేదు అంటే పాస్ గా తీసుకున్నప్పుడు డిడెంట్ అనాలి. ఒకవేళ చేత కాదు, ఆలోచించలేదు తనకు తానుగా అంటే కాంట్ అని కూడా అనవచ్చు. ఇట్ కాంట్ థింక్. అర్థమైందా? ఇట్ డిడెంట్ థింక్ అనాలి. ఇక్కడ ఆలోచించలేదు అన్నాడు కాబట్టి ఇట్ డిడెంట్ థింక్ about it by అబౌట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. yes. ఇది ఆన్సర్ అమ్మా. ఇట్ డిడెంట్ థింక్ అబౌట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. దాని గురించి తానే ఆలోచించలేదన్నమాట. అట్లా లేదు, డిడెంట్ తీసేసి కాంట్ పెట్టినా కూడా తప్పేం కాదు. ఓకేనా? ఇట్ కాంట్ థింక్ అబౌట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్ అంటే దాని గురించి తానే ఆలోచన చేయలేదు, అంత సామర్థ్యం లేదు దానికి అని చెప్తున్నావు అన్నట్టు. ఏమ్మా, క్లియరా? క్లియర్ సార్. అలాగే 24 చెప్పే ఒకసారి మరి. ఏదైనా దానంతకు అదే సొంతంగా చెయ్యదు. చెయ్యదు ప్రెజెంట్ సింపుల్ ఇది. ఇట్ డజంట్ డూ వెరీ గుడ్. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. బై ఇట్ సెల్ఫ్ అంటే దానంతకు అదే ఏ పని కూడా సొంతంగా చెయ్యదు. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. వెరీ గుడ్ అమ్మా. 25 చెప్పే అట్లాగే. ఎక్కడికైనా దానంతకు అదే సొంతంగా వెళ్ళదు. సేమ్ ఇది కూడా అదే. ఇట్ డజంట్ గో సారీ సార్ ఇట్ డజంట్ గో ఎనీవేర్ బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఎనీవేర్ అంటే ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికైనా దానంతకు అదే సొంతంగా వెళ్ళదు అనమాట. ఇట్ డజంట్ గో ఎనీవేర్ బై ఇట్ సెల్ఫ్. సో ఈ విధంగా 25 వాక్యాలు కంప్లీట్. ఇప్పుడు నేను ఒకసారి 21 నుంచి చెప్తానమ్మా. దాని గురించి ఇది స్టేజీ పైన అదంతకదే ప్రదర్శన ఇచ్చింది 20 కదా, అది ఓకే. 21 దానిని అదంతకదే ఏదైనా చేయగలదు అన్నాడు. ఇట్ కెన్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. దానిని అదంతకదే ఏదైనా చేయగలదు. ఇట్ కెన్ డూ అంటే ఏదైనా చేయగలదు అని అర్థం. ఇట్ కెన్ డూ అంటే చేయడం. ఇట్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఏదైనా. ఎట్లాగా? బై ఇట్ సెల్ఫ్, దానంతకదే. ఈ విధంగా ఇట్ కెన్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. దానిని అదంతకదే ఏదైనా చేయగలదు. అలాగే 22 చూడండి. ఇక్కడ అదంతకదే నివసిస్తున్నది అనేది ఇట్ లివ్స్ అని చెప్పాలి. ఇక్కడ దానంతకదే నివసిస్తూ ఉన్నది. ఇట్ లివ్స్ హియర్ ఎలాగా? బై ఇట్ సెల్ఫ్. అదంతకదే బతికేస్తూ ఉన్నది అని అర్థం. అలాగే 23 దాని గురించి అదే ఆలోచించలేదు అంటే ఇక్కడ పాస్ గా తీసుకున్నాం. ఇట్ డిడెంట్ థింక్ అంటే ఆలోచన చేయడం. ఇట్ డిడెంట్ థింక్ అబౌట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. అలాగే 24 ఏదైనా దానంతకదే సొంతంగా చెయ్యదు. ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్. ఏదైనా కానీ దానంతకదే సొంతంగా చెయ్యదంట. అలాంటప్పుడు ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ డూ అనాలి. ఇట్ డజంట్ డూ అంటే చెయ్యదు. ఏం చేయదు? ఎనీథింగ్ ఏదైనా చేయదు. ఎలా చేయదు? బై ఇట్ సెల్ఫ్, దానంతకదే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సేమ్ 25 కూడా అంతే. ఎక్కడికైనా దానంతకదే సొంతంగా వెళ్ళదు. ఎవరో సహాయంతో వెళ్తుంది అనమాట బయటికి. అదైతే సొంతంగా వెళ్ళదు. అప్పుడు అనాలి ఇట్ డజంట్ గో అనాలి. ఇక్కడ డూ అని ఎలాగైతే అన్నామో ఇక్కడ గో అనాలి. ఇట్ డజంట్ గో ఎనీవేర్ బై ఇట్ సెల్ఫ్. ఎనీవేర్ అంటే ఎక్కడికైనా. ఇది గుర్తుపెట్టుకోండి. చక్కటి వాక్యాలమ్మా. ఓకేనమ్మా, క్లియర్ కదా? ఇంకా ఇట్ సెల్ఫ్ అంటే అనుమానం ఏం లేదు కదమ్మా? ఏమన్నా అనుమానాలు ఉంటే ఇప్పుడు చెప్పండి నాన్న. వెరీ గుడ్. ఇప్పుడు దెమ్సెల్స్ 2 రకాలుగా ఉందమ్మా. ఇది ఒక్కటి చూసేద్దాం. ఓకేనా? 2 సేమ్ పేపర్లా ఏమన్నా ఇవి
వేరే సార్. వేరే. We ఓకే, కూడా రైట్ రైట్ అమ్మా. ఓకే, జాగ్రత్తగా చూడండి నాన్న. దెమ్సెల్స్ అంటే ఎక్కువ మందికి సంబంధమా, ఒకరికే సంబంధమా? ఎక్కువ మందికి సార్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళంతా ఒక 4, 5 మందో 10 మందో ఉన్నారు నాన్న. ఇది దెమ్సెల్స్ అని వీళ్ళ గురించి మాట్లాడదాం. దే అనే పదంతో నుంచి దెమ్సెల్స్ వచ్చింది, అర్థమైంది ఇప్పుడు. అందుకనే దే దెమ్సెల్స్ అంటాం అనమాట. వారు, వారంతకు వారే, వారే, వారంతకు వారే, వారే సొంతంగా, ఈ మీనింగ్ ఇస్తుంది దే దెమ్సెల్స్. ఓకేనమ్మా? Yes, sir. Yes. ఓకే. ఇప్పుడు మొదటిది చూసుకొని చెప్పండి అమ్మా, నిదానంగా ఒక్కొక్కరుగా రండి. వారందరూ ఓకే, సార్. ఒకరే ఒకరే. వారంతకు వారే సొంతంగా ఈ పనిని చేశారు. వెరీ గుడ్. ఇక్కడ వారంతకు వారే ఈ పనిని సొంతంగా చేశారు అన్నప్పుడు ఫస్ట్ వారి గురించి మాట్లాడాం కాబట్టి దే. They did this work దే డిడ్ దిస్ వర్క్ by themselves. వెరీ గుడ్. ఇక్కడ బై దెమ్సెల్స్ అంటాం. ఎస్ సార్. బై దెమ్సెల్స్ అంటే వారంతకు వారే ఈ పనిని చేశారు అని చెప్తున్నాం. రైట్. రెండోది, వారంతకు వారే సొంతంగా దానిని పొందారు. They got it by themselves. దే గాట్ ఇట్ బై దెమ్సెల్స్. దే గాట్ ఇట్ బై దెమ్సెల్స్. వారంతకు వారే దాన్ని పొందారు అని అంటున్నాం. మూడోది, వారంతకు వారే సొంతంగా ఆనందించే వాళ్ళు. వారంతకు వారే సొంతంగా ఆనందించే వాళ్ళు అన్నాడు. They used to enjoy by themselves. దే యూజ్ టు ఎంజాయ్ బై దెమ్సెల్స్. వారంతకు వారే ఆనందించే వాళ్ళు అన్నాడు. Yes, sir. నాలుగవది, వారంతకు వారే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. వారంతకు వారే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు అనమాట. They plan to go by themselves. దే ప్లాన్డ్ టు గో. ఎలాగా? బై దెమ్సెల్స్. By themselves. వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళడానికి మరి ప్లాన్ చేసుకున్నారు అని చెప్తున్నాడు అనమాట. ఫిఫ్త్, వారంతకు వారే సొంతంగా వాదించుకున్నారు. వారే వాదించుకున్నారు అనమాట. Argued by themselves. దే ఆర్గ్యూడ్ బై దెమ్సెల్స్. వారంతకు వారే వాదించుకున్నారు. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి నేను చదువుతా. వారంతకు వారే సొంతంగా ఈ పని చేశారు. దే డిడ్ దిస్ వర్క్ బై దెమ్సెల్స్. వారంతకు వారే సొంతంగా దాన్ని పొందారు. దే గాట్ ఇట్ బై దెమ్సెల్స్. వారంతకు వారే సొంతంగా ఆనందించే వాళ్ళు. దే యూజ్ టు ఎంజాయ్ బై దెమ్సెల్స్. వారంతకు వారే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. దే ప్లాన్ టు గో బై దెమ్సెల్స్. వారంతకు వారే సొంతంగా వాదించుకున్నారు. దే ఆర్గ్యూడ్ బై దెమ్సెల్స్. క్లియర్ అమ్మా? రైట్. Yes. ఇప్పుడు 6 నుంచి ఇంకొకరు అందుకోండి, మొత్తం ఈ లైన్ అంతా చెప్పాలి. వారంతకు వారే సత్యాన్ని తెలుసుకున్నారు. They knew the truth by themselves. దే న్యూ ద ట్రూత్ బై దెమ్సెల్స్. వారంతకు వారే దొంగను పట్టుకున్నారు. They caught the thief by themselves. దే కాట్ ద థీఫ్ బై దెమ్సెల్స్. వాళ్ళంతకు వాళ్ళే దొంగను పట్టుకున్నారంట. 8వది, వారంతకు వారే ఈ డబ్బును సంపాదించారు. They earned this money by themselves. దే ఎర్న్డ్ దిస్ మనీ బై దెమ్సెల్స్. 9th, వారంతకు వారే ఇక్కడికి వచ్చారు. They came here by themselves. దే కేమ్ హియర్ బై దెమ్సెల్స్. వారంతకు వారే అంతా అతడికి చెప్పారు. They told him everything by themselves. దే టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్స్. 11th, వారంతకు వారే నన్ను కనుగొన్నారు. Found me by themselves. దే ఫౌండ్ మీ. ఎలాగా? బై దెమ్సెల్స్. వెరీ గుడ్. 12, వారంతకు వారే అతన్ని ఒప్పించారు. They convinced him by themselves. దే కన్విన్స్డ్ హిమ్ బై దెమ్సెల్స్. వారంతకు వారే అతన్ని ఒప్పించారు అని. వెరీ గుడ్ అమ్మా, సూపర్ చెప్పినావు. సో 6వది, వారంతకు వారే సత్యాన్ని తెలుసుకున్నారు. దే న్యూ ద ట్రూత్ బై దెమ్సెల్స్. వారంతకు వారే దొంగను పట్టుకున్నారు.
దే కాట్ ద థీఫ్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే ఈ డబ్బును సంపాదించారు. దే ఎర్న్ దిస్ మనీ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే ఇక్కడికి వచ్చారు. దే కేమ్ హియర్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే అంతా అతడికి చెప్పారు. దే టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే నన్ను కనుగొన్నారు. దే ఫౌండ్ మీ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే అతన్ని ఒప్పించారు. దే కన్విన్స్డ్ హిమ్ బై దెమ్సెల్వ్స్. సూపర్ అమ్మా, వెరీ గుడ్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి. ఏమ్మా, డౌట్ ఏం లేదు కదా? No, sir. 13వది ఇప్పుడు అందుకోండమ్మా వేరే వాళ్ళు. 13వది. సార్, ఈ పక్క అడ్రస్ ను వారంతకు వారే కనుగొన్నారు. దే గాట్ ద అడ్రస్ బై దెమ్సెల్వ్స్. దే గాట్ ద అడ్రస్ లేదా మై అడ్రస్ వారే కనుగొన్నారు. ఎవరు అడ్రస్ ని అన్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. దే గాట్ ద అడ్రస్ బై దెమ్సెల్వ్స్. అది లెక్క. 14. వారంతకు వారే అన్ని వంటకాలు తయారు చేశారు. వారంతకు వారే అన్ని వంటకాలు తయారు చేశారు. దే ప్రిపేర్డ్ ఆల్ ద డిషెస్ బై దెమ్సెల్వ్స్. దే ప్రిపేర్డ్ ఆల్ ద డిషెస్. ఎలాగా? బై దెమ్సెల్వ్స్, వారంతకు వారే. 15th. అక్కడ వారంతకు వారే చేరారు. అక్కడ వారంతకు వారే చేరినారంట. దే జాయిన్డ్ దేర్ బై దెమ్సెల్వ్స్. దే జాయిన్డ్ దేర్ బై దెమ్సెల్వ్స్. అది వారంతకు వారే చేరినారు అని. 16. వారంతకు వారే రహస్యాన్ని తెలుసుకున్నారు. దే న్యూ ద ట్రూత్ బై దెమ్సెల్వ్స్. దే న్యూ ద ట్రూత్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడుతున్నారు కదా ప్రెజెంట్, కాబట్టి దే షై అను. అయిపోయా. దే షై బై దెమ్సెల్వ్స్ అను. 18 ఒకటి చెప్పాను. వారంతకు వారే సంప్రదించారు. దే అప్రోచ్డ్ దెమ్ బై అప్రోచ్ అనొచ్చు, కన్సల్టెడ్ అనొచ్చు. దే కన్సల్టెడ్ దెమ్ బై దెమ్సెల్వ్స్. అంతే. ఓకేమా. అడ్రస్ ను వారంతకు వారే కనుగొన్నారు. దే గాట్ ది అడ్రస్ బై దెమ్సెల్వ్స్. వారంతకు వారే అన్ని వంటకాలు తయారు చేశారు. దే ప్రిపేర్డ్ ఆల్ ద డిషెస్ బై దెమ్సెల్వ్స్. 15th. అక్కడ వారంతకు వారే చేరారు. దే జాయిన్డ్ దేర్ బై దెమ్సెల్వ్స్. 16th. వారంతకు వారే రహస్యాన్ని తెలుసుకున్నారు. దే న్యూ ద ట్రూత్ బై దెమ్సెల్వ్స్. 17th. వారంతకు వారే సిగ్గుపడుతున్నారు. దే షై బై దెమ్సెల్వ్స్. అలాగే 18. వారిని వారంతకు వారే సంప్రదించారు. దే కన్సల్టెడ్ దెమ్ బై దెమ్సెల్వ్స్. ఈ విధంగా కరెక్ట్ గా చెప్పావమ్మా, వెరీ గుడ్ అమ్మా. మిగిలింది ఇంకొకరు చెప్పేయండి అమ్మా, స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు. నేను చెప్తా సార్. చెప్పమ్మా. 18 నుంచి సార్. చెప్పమ్మా. వారిని వారంతకు వారే సంప్రదించారు. ఇది అయిపోయింది కదా సార్? అయిపోయి ఉండొచ్చు. ఎస్. సార్, వాళ్ళు గురించి వాళ్ళకే తెలియదు. అక్కడ నుంచి చెప్పమ్మా. 19. yes sir. didn't know about them. ఇక్కడ తెలియదు డోంట్ దాన్ని ఉండండి. వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు అన్నప్పుడు ఏం చెప్పాలమ్మా? They don't know about them themselves. by themselves. ఎట్లనే చెప్పొచ్చు. బై దెమ్సెల్వ్స్ అనొచ్చు, ఉత్త దెమ్సెల్వ్స్ అని కూడా అనవచ్చు. 20. స్టేజ్ పైన వారంతకు వారే ప్రదర్శన ఇచ్చారు. They performed on the stage by themselves. అంటే వాళ్ళంతకు వాళ్ళే పర్ఫార్మ్ చేశారు అన్నట్టు. 21. దానిని వారంతకు వారే చేయగలరు. They can do it by themselves. ఇక్కడ వారంతకు వారే నివసిస్తున్నారు. They live here by
బై దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించలేరు. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించలేరు. ఇక్కడ కాంట్. కాంట్ సార్. దే కాంట్ థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. వెరీ గుడ్. దే కాంట్ థింక్ అబౌట్ దెమ్. బై ఎట్లా? దెమ్సెల్వ్స్. బై దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచన చేయలేరు అని. 24 చెప్పమ్మా అట్లే. ఏదైనా వారంతకు వారే సొంతంగా చెయ్యరు. 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 దే డోంట్ డూ ఎనీథింగ్. దే డోంట్ డూ ఎనీథింగ్ బై బై దెమ్సెల్వ్స్. దెమ్సెల్వ్స్. బై దెమ్సెల్వ్స్ అంటే వారంతకు వారి ఆ పని చేయరు అని అట్లా. 25. ఎక్కడికైనా వారంతకు వారే వెళ్ళరు. దే డోంట్ గో ఎనీవేర్ బై దెమ్సెల్వ్స్. దే డోంట్ గో ఎనీవేర్. ఎలాగా? బై దెమ్సెల్వ్స్. సూపర్ అమ్మా, బాగా చెప్పినావు. సో ఇక్కడ 19 నుంచి 25 వరకు ఎగ్జాంపుల్స్. 19, వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదండి. దే డోంట్ నో అబౌట్ దెమ్సెల్వ్స్ లేదా అబౌట్ దెమ్సెల్వ్స్, ఈ విధంగా చెప్పవచ్చు. 20, స్టేజీ పైన వారంతకు వారే ప్రదర్శన ఇచ్చారు. దే పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టేజ్ బై దెమ్సెల్వ్స్. 22, 21, 21, దానిని వారంతకు వారే చేయగలరు. దానిని వారంతకు వారే చేయగలరు. దే కెన్ డూ ఇట్ బై దెమ్సెల్వ్స్ అంటే దాన్ని వారంతకు వారే చేయగలరు. దే కెన్ డూ ఇట్. ఎలాగా? బై దెమ్సెల్వ్స్. ఇక్కడ వారంతకు వారే నివసిస్తున్నారమ్మా. దే లివ్ హియర్ బై దెమ్సెల్వ్స్. 22, ఇక్కడ వారంతకు వారే నివసిస్తున్నారు. దే లివ్ హియర్ బై దెమ్సెల్వ్స్. 23, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించలేదు. వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించలేదు. దే కాంట్ థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. అబౌట్ దెమ్సెల్వ్స్ ఎలాగైనా చెప్పవచ్చు. వారి గురించి వారే ఆలోచించలేరు అన్నాడు. అలాగే 24, ఏదైనా వారంతకు వారే సొంతంగా చెయ్యరు అన్నాడు. చెయ్యరు అంటే ప్రెజెంట్ సింపుల్. సో అప్పుడు ఏమనాలి? దే డోంట్ డూ ఎనీథింగ్ బై దెమ్సెల్వ్స్. దే డోంట్ డూ ఏమి? ఎనీథింగ్, ఏదైనా. ఎలాగా? బై దెమ్సెల్వ్స్. అలాగే 25, ఎక్కడికైనా వారంతకు వారే వెళ్ళరు అన్నాడు. దే డోంట్ గో ఎనీవేర్ బై దెమ్సెల్వ్స్. సో ఇంతటితో దే దెమ్సెల్వ్స్ అనేది ఒక మీనింగ్ అర్థమైపోయింది. ఓకేనమ్మా? క్లియరా? క్లియర్ సార్. మరి ఈ దెమ్సెల్వ్స్ ఏమి, ఇక్కడ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఓకే సార్. ఇక్కడ చూద్దాం ఒకసారి. వాటంతకవే అంటే ఇక్కడ సేమ్ ఇవి ఏమన్నా దానికి దీనికి ఒకసారి చూద్దాం. ఓహో రైట్. ఇక్కడ జంతువులకు వస్తువుల గురించి మాట్లాడాడమ్మా. అది మనుషులకు జంతువులకు. ఇది మనుషులమ్మా. ఇది వ్యక్తుల సంబంధం. ఇది వ్యక్తుల సంబంధం. ఏనన్నా అర్థమైందమ్మా అందరికి? అర్థమైంది. ఇక్కడ ఇంకొక దెమ్సెల్వ్స్ ఉంది చూసారా? అవే అవే వాటంతకవే అవంతకవే అంటే జంతువులకు వస్తువుల గురించి మాట్లాడాను అన్నట్టు. సో ఎన్ని దెమ్సెల్వ్స్ చూడొచ్చు మనము? వస్తువులకు అలాగే మనుషులకు. ఓకేనా? అది ఆల్రెడీ ఇప్పుడు మనం వ్యక్తుల గురించి మాట్లాడాము. ఇప్పుడు మనము వస్తువులు జంతువుల గురించి మాట్లాడదాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు సేమ్ స్టైల్లో ఇంకొకసారి ఎవరైనా సరే స్టార్ట్ చేయండి అమ్మా. ఓకే. వాటంతకవే సొంతంగా ఈ పని చేశాయి. They did this work by themselves. Yes, number 1, they did this work by themselves. by themselves. పలికేటప్పుడు themselves. రెండోది, అవంతకవే వాటిని తెచ్చుకున్నాయి. They got it by themselves. చూడండి, అవంతకవే వాటిని అన్నాడు. వాటిని దెమ్ రావాలి ఇక్కడ. దే గాట్ దెమ్ అవుతుందమ్మా. అర్థమైందా? ఒకటే ఉంటే దే గాట్ ఇట్. అవంతకవే వాటిని అన్నాడు ఇక్కడ. వాటిని అంటే ఎక్కువ ఉన్నాయని. దే గాట్ దెమ్. ఎలాగా? బై దెమ్సెల్వ్స్. బై దెమ్సెల్వ్స్. వెరీ గుడ్. మూడవది, వాటంతకవే సొంతంగా ఆనందించేవి. They used to enjoy by themselves. They used to enjoy. ఎలాగా? బై themselves. వెరీ గుడ్. నాలుగవది, అవంతకు అవే వెళ్ళిపోయాయి. They went by themselves. They went by themselves.
అవంతకవి వెళ్ళిపోయినాయంట. ఫిఫ్త్, అవంతకవే పైకి లేచాయి. దే స్టూడ్ అప్ దే స్టూడ్ అప్, దే గాట్ అప్, అట్లా. బై దెమ్సెల్వ్స్, బై దెమ్సెల్వ్స్. వెరీ గుడ్. సిక్స్త్, ఓకే, వాటంతకవే పరిగెత్తాయి. దే ran by themselves. దే ran బై దెమ్సెల్వ్స్, వాటంతకవే పరిగెత్తాయి అంటున్నాడమ్మా. సెవెంత్, అవంతకవే దొంగను పట్టుకున్నాయి. దే caught the thief by themselves. దే కాట్ ద థీఫ్ బై దెమ్సెల్వ్స్. సో ఇది వ్యక్తులకు సంబంధించిందా, జంతువులకు సంబంధించిందమ్మా? జంతువులకు, వస్తువులకు సంబంధించిన పదాలు అన్నమాట ఇవి. అందులో ముఖ్యంగా ఈ పనులన్నీ చేస్తున్నాయి కాబట్టి జంతువులకే అని అనుకోవచ్చు. అట్లా అర్థం చేసుకోవాలి. ఓకే, ఎస్. వాటంతకవే ఈ పని చేశాయి. దే డిడ్ దిస్ వర్క్ బై దెమ్సెల్వ్స్. అవంతకవే వాటిని తెచ్చుకున్నాయి. దే గాట్ దెమ్ బై దెమ్సెల్వ్స్. వాటంతకవే సొంతంగా ఆనందించేవి. దే యూజ్ టు ఎంజాయ్ బై దెమ్సెల్వ్స్. అవంతకవే వెళ్ళిపోయాయి. దే వెంట్ బై దెమ్సెల్వ్స్. అవంతకవే పైకి లేచాయి. దే స్టూడ్ అప్ బై దెమ్సెల్వ్స్. తర్వాత వాటంతకవే పరిగెత్తాయి. దే ran బై దెమ్సెల్వ్స్. అవంతకవే దొంగలు పట్టుకున్నాయి. దే కాట్ ద థీఫ్ బై దెమ్సెల్వ్స్. ఈ విధంగా 7 వాక్యాలు బసమ్మ చెప్పింది. సంతోషం. ఇప్పుడు 8 నుంచి ఇంకొకరు రండి నాన్న. 8 నుంచి చెప్పక. వాటంతకు అవే ఆకులు తిన్నాయి. వాటంతకవే ఆకులు తిన్నాయంట. They ate the leaves by themselves. They ate the leaves. Leaves అంటే ఆకులు. ఆకులు by themselves. By themselves. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అవే అవే వాటంతకవే కాబట్టి themselves అనాలి. 9వది, అవంతకవే ఇక్కడికి వచ్చాయి. They came here by themselves. They came here by themselves. అవంతకవే తెలుసుకున్నవి. They knew by themselves. They knew by themselves. అవంతకవే తెలుసుకున్నాయంట. ఎవరు ప్రమేయం లేదు ఇక్కడ. అవంతకవే మమ్మల్ని కనుగొన్నవి. They recognized. ఇక్కడ కనుగొన్నాయి. కనుగొన్నాయి అంటే ఇక్కడ ఫౌండ్ అనొచ్చు, లేకపోతే రికగ్నైజ్డ్ అని కూడా అనవచ్చమ్మా, తప్పులేదు. They recognized us by themselves. అవంతకవే మమ్మల్ని అన్నాడు కాబట్టి అజ్ రావాలి ఇక్కడ. దే రికగ్నైజ్డ్ లేదా దే ఫౌండ్ us by themselves. yes. 12వది, అవంతకవే నన్ను ఒప్పించాయి. They convinced me by themselves. They convinced me by themselves. వెరీ గుడ్. సో 8వది, వాటంతకవే ఆకులు తిన్నాయి. They ate the leaves by themselves. 9వది, అవంతకవే ఇక్కడికి వచ్చాయి. They came here by themselves. 10వది, అవంతకవే తెలుసుకున్నవి. They knew by themselves. 11, అవంతకవే మమ్మల్ని కనుగొన్నవి. They found us by themselves. 12వది, అవంతకవే నన్ను ఒప్పించాయి. ఇక్కడ నన్ను అన్నాడు కాబట్టి మీ. దే కన్విన్స్డ్ మీ బై దెమ్సెల్వ్స్. ఓకే. మా 13 నుంచి ఇంకొకరు అందుకోండి అమ్మా. సార్, వాటంతట అవే నా అడ్రస్ కనుగొన్నాయి. ఉండమ్మా, ఒక్క నిమిషము అట్లే ఉండు. వాటంతకవే నా అడ్రస్ కనుగొన్నాయా? ఎస్, చెప్పొచ్చమ్మా. దే ఫౌండ్ మై అడ్రస్ బై themselves. దే ఫౌండ్ మై అడ్రస్, నా అడ్రస్ అన్నాడు కాబట్టి మై అడ్రస్. ఎలాగా బై themselves అది చెప్పాలా? ఓకే. దే ఫౌండ్ మై అడ్రస్ బై themselves అని. 14, అవంతకు అవే బట్టలు ఉతికాయి. They washed the clothes by themselves. They washed the clothes by themselves. By themselves. 15th, అక్కడ అవంతకు అవే చేరాయి. They reached there by themselves. They reached there by themselves. 16,
అవంతకు అవే రహస్యాన్ని తెలుసుకున్నాయి. They knew the secret by themselves. They knew the secret by By themselves. ఓకేనమ్మా 16 వరకు చెప్పినావు. వాటంతకవే నా అడ్రస్ కనుగొన్నాయి. దే ఫౌండ్ మై అడ్రస్ బై దెమ్సెల్వ్స్. అవంతకవే బట్టలు ఉతికాయి. దే వాష్డ్ ద క్లోత్స్ బై దెమ్సెల్వ్స్. అక్కడ అవంతకవే చేరాయి. దే రీచ్డ్ దేర్ బై దెమ్సెల్వ్స్. అవంతకవే రహస్యాన్ని తెలుసుకున్నాయి. దే న్యూ ద సీక్రెట్ బై దెమ్సెల్వ్స్. ఈ విధంగా అర్థం చేసుకోవాలమ్మా. చక్కగా ఉంది. ఓకే రైట్. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, ఉండండి మళ్ళీ చెప్పు. ఏం కాదు, 16th వరకు అయిపోయినాయి కదా, చెప్పమ్మా. ఏం కాదు, అంత అర్థమైపోయిందిలేండి ఇంకా మీకు. 17th వాటంతకు అవే సిగ్గుపడుతున్నాయి. దే షై అనాలి ఇక్కడ. They shy by themselves. బై దెమ్సెల్వ్స్. బై దెమ్సెల్వ్స్. 18. అవంతకు అవే అతన్ని సంప్రదించాయి. They consulted them by themselves. దే కన్సల్టెడ్ దెమ్, లేదా అతన్ని అంటే హిమ్ అనాలి ఇక్కడ. దే కన్సల్టెడ్ హిమ్ బై దెమ్సెల్వ్స్. రైట్. 19. వాటి గురించి వాటికే తెలియదు. They don't know about them by themselves. దే డోంట్ నో అబౌట్ దెమ్ అంటే వాటి గురించి వాటికి తెలియదు కాబట్టి దే డోంట్ నో అబౌట్ దెమ్ బై దెమ్సెల్వ్స్. బై దెమ్సెల్వ్స్. వెరీ గుడ్. 20. స్టేజి పైన అవంతకు అవే ప్రదర్శన ఇచ్చాయి. They performed on the stage by themselves. They performed on the stage By themselves. By themselves. 17. వాటంతకవే సిగ్గుపడుతున్నాయి. దే షై బై దెమ్సెల్వ్స్. 18. వాటంతకవే అతన్ని సంప్రదించాయి. దే కన్సల్టెడ్ హిమ్ బై దెమ్సెల్వ్స్. అలాగే 19. వాటి గురించి వాటికే తెలియదు. దే డోంట్ నో అబౌట్ దెమ్ బై దెమ్సెల్వ్స్. 20. స్టేజి మీద అవంతకవే ప్రదర్శన ఇచ్చాయి. దే పర్ఫార్మ్డ్ ఆన్ ది స్టేజ్ బై దెమ్సెల్వ్స్. అలాగే 21 నుంచి కదమ్మా ఇప్పుడు. ఇంకొకరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి. లాస్ట్ అండ్ ఫైనల్ షో. అవంతకవే ఏదైనా చేయగలవు. అవంతకవే ఏమైనా చేయగలవు. Can do anything by themselves. They can do anything by themselves. Very good. 22. ఇక్కడ వాటంతకవే నివసిస్తున్నవి. They live here by themselves. They live here by themselves. 23. వాటి గురించి అవే ఆలోచించలేవు. ఆలోచించలేవు అన్నప్పుడు కాంట్ వాడాలి. They can't think about them by themselves. About them by themselves. They can't think about them by themselves అంటే వాటి గురించి అవే ఆలోచించలేవు అని అర్థం. 24. ఏదైనా వాటంతకవే సొంతంగా చెయ్యలేవు. చెయ్యవు అన్నాడు ఇక్కడ. చెయ్యవు ప్రెజెంట్ సింపుల్ వాడాలి. They don't do anything by themselves. They don't do anything by themselves. They don't do anything by themselves. 25. ఎక్కడికైనా వాటంతకవే వెళ్ళవు. 25. వాటంతకవే వెళ్ళవు. They don't go anywhere by themselves. They don't go anywhere by themselves. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 21. అవంతకవే ఏదైనా చేయగలవు. They can do anything by themselves. 22. అక్కడ వాటంతకవే నివసిస్తున్నవి. They live there. అక్కడ అన్నాడు కదా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. సో they live here by themselves. They live here by themselves. 23. వాటి గురించి అవే ఆలోచించలేవు. They can't think about them themselves. About them by themselves. వాటి గురించి అవే ఆలోచించలేవు. They can't think about them by themselves. 24. ఏదైనా వాటంతకవే సొంతంగా చెయ్యవు. They don't do anything by themselves. They don't do anything by themselves. ఎక్కడికైనా వాటంతకవే వెళ్ళవు అన్నాడు.
They don't go anywhere. They don't go anywhere by themselves. సో ఇది themselves గురించి వాక్యాలు. ఏనన్నా క్లియరా? ఎస్ సార్. ఏమైనా డౌట్లు ఉన్నాయా అడగండి. సో ఇంతటితో ఈ రోజుతో మనము ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారమ్మా ఇవన్నీ కూడాను. ఏమమ్మా? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఐ మై సెల్ఫ్, we ourselves, you yourself, you yourselves, he himself, she herself, it itself, they themselves. ఈ విధంగా ఈ పదాలన్నీ కూడాను రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. మళ్ళీ ఆ రకాలన్నీ వస్తాయి, అప్పుడు మళ్ళీ క్లియర్ గా తెలుసుకుందాం వీటిని ఏమంటారు అనేది. ఇప్పటిదాకా అయితే 47 పేపర్స్ కంప్లీట్ అయినట్టేనా? ఏమైనా అనుమానాలు పెట్టుకున్నారా? చూడండి. కంప్లీటెడేనా? ఓకే. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ లో అత్యద్భుతమైన పదాలమ్మా. ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇవేమీ తెలియకుండా ఇంగ్లీష్ మాట్లాడు అంటే విద్యార్థులు ఏ విధంగా మాట్లాడతారు? ఇంగ్లీషు రాదు రాదు అంటారు. మరి ఇవన్నీ నేర్చుకుంటేనే వచ్చేది. సో అత్యద్భుతమైనటువంటి ప్రొనౌన్స్ టాపిక్ అమ్మా ఇది. ఇకపోతే ప్రతిరోజు లైవ్ క్లాస్ లో చక్కటి పదాలతో మీ ముందుకు సాగిపోతూ దూసుకుపోతున్నటువంటి క్లాసులు ఇవి. రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ గ్రామర్ క్లాసెస్ ప్రతిరోజు మీకోసం. ఇకపోతే ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కొత్త వాళ్ళైతే కనుక కొన్ని విషయాలు అర్థం అయి ఉండకపోయిండొచ్చు. కాబట్టి వెనకటి భాగాలు అన్ని కూడా చూడండి. పార్ట్ 1 నుంచి చూస్తూ రండి, ఇంకా నీట్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా డౌట్లు కానీ సందేహాలు కానీ ఎవరైనా ఉన్నట్టయితే కనుక ఈ కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కు మెసేజ్ అయినా చేయండి, లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు రెస్పాన్స్ లో ఉంటాను. ఇకపోతే నా నంబర్ రాము, వాట్సాప్ నంబర్ 939049